ఇవాళ ఏంటంటే లేడీస్ కోసం స్పెషల్‌గా ఇది గర్భాశయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. గర్భాశయ సమస్యలు తగ్గడానికి పత్యాహారానికి కావలసిన పదార్థాలు: బెల్లం, నెయ్యి, జీలకర్ర, లోథ్ర, దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు, పసుపు, తేనె. మరి గర్భాశయ సమస్యలు తగ్గించుకోవడానికి పత్యాహారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి డాక్టర్ గారు? ఇదేంటంటే మనం ఒక లేహ్యం అంటే ఒక హల్వా లాగా తయారు చేస్తాం అనమాట. సో హల్వా లాగా తయారు చేస్తున్నామంటే మొట్టమొదటి మనకి బెల్లంతో పాకం చేసుకోవాలి కదా. సుమారుగా ఒక 250 గ్రాములు అంటే ఒక పావు కిలో బెల్లాన్ని తీసుకుని సన్నగా ముక్కలు తరిగేసి తీసి దాన్ని ముందు నీళ్ళలో కలుపుకోవాలి. ఇది బెల్లం అంటే పూర్తిగా పాకంలాగా తయారవ్వాలా డాక్టర్ గారు? ఈ బెల్లం పాకం అనేది బాగా చిక్కగా ఉండపాకం అంటాం కదా, ముద్దపాకం లాగా అయ్యేంత వరకు దాన్ని మనం కాచుకోవాలన్నమాట. ఇది కాగుతూ ఉండగా మనం ఇందులో వేసుకోబోయేటువంటి మిగతా పదార్థాలన్నీ ఏంటి, వాటిని ఎందుకెందుకు వాడుతున్నాం అనేది కూడా చెప్పేసుకుందాం ఒకసారి. ఇది గర్భాశయ సంబంధమైనటువంటి సమస్య అన్నాం కదా, దానికి ఏంటంటే లోథ్ర అనేటువంటి మూలిక చాలా బాగా సహాయకంగా ఉంటుంది. ఈ లోథ్రని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ లోథ్రని లొద్దుగా అంటారు. దీని చూర్ణాన్ని ఒక 250 గ్రాముల పరిమాణాలు, అంటే బెల్లం ఎంత తీసుకున్నామో ఈ చూర్ణం కూడా మనం 250 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. లోథ్రకి ఏంటంటే గర్భాశయానికి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట. అది పీరియడ్స్కి సంబంధించినటువంటి సమస్య అయినా, వైట్ డిశ్చార్జ్ సమస్య అయినా, లేకపోతే గర్భాశయంలో ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా ఈ లోథ్ర అనేటువంటి మూలిక చక్కటి టానిక్ లాగా పనిచేస్తుంది. సో 250 గ్రాముల పరిమాణంలో లోథ్ర చూర్ణాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం జీలకర్రను వేయాలన్నమాట. జీలకర్రను ఏంటంటే వేయించి పొడిలాగా చేసేసి ఉంచుకుని, ఇది మాత్రం అంత ఎక్కువ కాదు, ఒక 75 గ్రాముల పరిమాణంలో జీలకర్ర చూర్ణాన్ని వేసుకోవాలి. మేజర్గా ఈ 2 వేస్తాము, మిగతావన్నీ ఏంటంటే కొద్ది కొద్దిగా వేసేటువంటివి అన్నీ కూడా ఊరికే ఒక అర చెంచా పరిమాణంలో వేయాలి. అదేంటంటే దాల్చిన చెక్క చూర్ణం ఒకటి అర చెంచాడు వేసుకోవాలి, పసుపు అర చెంచాడు వేసుకోవాలి, ధనియాల పొడి ఒక అర చెంచాడు, యాలక్కాయల పొడి కూడా ఒక అర చెంచాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం రెడీగా ఉంచేసుకోవాలి. ఈలోపు పాకం అంతా రెడీ అయ్యేసరికి మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. పాకం ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. పాకం బాగా ముద్దలాగా మనకి ఏంటంటే హల్వాలకి వాటికి ఉండపాకం అంటారు కదా, అలాగ అవ్వాలన్నమాట. ఇప్పుడు బాగా అలాగే తయారైంది అది మనకి. పాకం అలా అయిపోయే సమయంలో ఒక 50 గ్రాముల నేతిని ఇందులో కలుపుకోవాలి. నెయ్యి కూడా కలిసిపోయింది. తర్వాత ఏం చేయాలి డాక్టర్ గారు? మనం ఇందాక ఆ చూర్ణాలన్నీ తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పాకం ఇంత బాగా చిక్కగా అయిపోయిన తర్వాత ఆ చూర్ణాలు ఇందులో కలుపుకోవాలి మనం. సో డాక్టర్ గారు, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడులన్నీ, చూర్ణాలన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసాము. బెల్లం పాకం కూడా కొంచెం చిక్కబడిపోయింది. తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడు ఏంటంటే ఇగో అంచులంతా వదిలినట్టుగా అవుతుంది కదా, మనం హల్వాలు అవి చేసుకునేటప్పుడు ఎలా అయితే అంచులు వదిలేంత వరకు దాన్ని పాకం చేసుకుంటామో అలా చేసేసి స్టవ్ ఆపేసేయాలి. ఇంకా బాగా వదులుతున్నాయి కూడా, రెడీ అయిపోయింది మనకి వంట అంతా. అది ఇది ఒక లేహ్యంలాగా తయారైపోయింది. ఇలా తయారైన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం వెచ్చవెచ్చగా ఉన్న సమయంలో దాంట్లో ఒక 50 గ్రాముల పరిమాణంలో తేనెను కూడా కలుపుకోవాలి. సో డాక్టర్ గారు, గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఒక చక్కటి పత్యాహారాన్ని తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు? అంటే ఇలా చేసుకున్నటువంటి పథ్యాహారం చక్కగా నిలవ ఉంటుంది. ఒక 2-3 నెలలు కూడా నిలవ ఉంటుందన్నమాట ఇది. ఇలా చేసినటువంటి దీన్ని ఒక పెద్ద చెంచా పరిమాణంలో పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల కూడా ఆహారం తిన్న తర్వాత వేసుకున్న వెంటనే కొంచెం వేడి పాలు తాగుతూ ఉండాలి.
అలా తీసుకుంటే ఏంటంటే అది అన్ని వయసుల వాళ్ళు కూడా తీసుకోవచ్చు. టీనేజ్ అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే వివాహం అయినటువంటి వాళ్ళు, మధ్య వయస్సు వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు దీన్ని. ఏంటంటే కొంచెం డయాబెటిస్ ఉన్నటువంటి వాళ్ళైతే గనుక దాన్ని వద్దు. ఎందుకంటే ఇందులో మనం బెల్లం అంతా ఎక్కువ వేస్ట్ చేసాం గనక. అదర్‌వైజ్ ఇంకెవరైనా సరే తీసుకోవచ్చు. అలా రెగ్యులర్‌గా తీసుకుంటున్నట్టయితే గనక అంటే గర్భాశయ సంబంధమైన సమస్యలంటే మెన్‌స్ట్రువల్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే సరిగ్గా బ్లీడింగ్ కాకపోయినా, కడుపులో నొప్పితో బాధపడుతున్నా, ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కూడా ఈ ఔషధం లాంటి ఈ ఆహారాన్ని ప్రతిరోజు 2 పూట్ల తీసుకోవచ్చు.